పెద్దల కోసం నేను ఈరోజు చేసిన వంటలండి. పరమాన్నం, పాకం గారెలు, పెసరపప్పు అండి. పెసరపప్పు వండాలి ఈరోజు, కందిపప్పు వండుకోరు. వంకాయ ములక్కాడ కూర, రైసు, దప్పలం, అల్లం పచ్చడి అండి. కంపల్సరీ అల్లం పచ్చడి పెట్టాలండి పెద్దలకి. హాయ్ అండి. ఈరోజు పండగ కదండి, పెద్ద పండగ కదండి. ముందు క్షీరాన్నం వండుతున్నాను, అదే పరమాన్నం వండుతున్నాను. పాలండి, ఇవి లీటర్ పాలు, ఒక అర గ్లాసు బియ్యం వేసాను. ఈ పాలు ఇందులో వేసేసుకుందాము. పరమాన్నానికి పాలు వేసాను కదండి, బియ్యం కూడా వేసాను, పొయ్యి అంటించాను. అదే మేమైతే క్షీరాన్నం అంటాము. పొంగు రావాలి. పొంగు వచ్చినాయండి పాలు పరమాన్నానికి. ఇప్పుడు సగ్గు బియ్యం వేసుకుందాము. సగ్గు బియ్యం కలిపి ఉడికిపోతాయి. ఉడికిందండి పరమాన్నానికి. సగ్గు బియ్యం ఉడికిపోయినాయి. చూడండి పాలు ఎంత చక్కగా ఉన్నాయా. పొద్దుక్కడి పాలు మాకు అప్పటికప్పుడు పిండి ఇచ్చేస్తారు అలాగా. ఇందులో బెల్లం వేసేసుకుందామండి. వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి, లేకపోతే ఇరిగిపోద్ది పరమాన్నం. ఈ వేడికి కరిగిపోతుంది అందులోనే. చాలాసార్లు వీడియోలో చెప్పాను కదా. చిటికెడు ఉప్పు అండి. అంటే ఉప్పు వేసుకుంటే ఇందులో అయినా సరే ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. అయిపోయిందండి పరమాన్నం. బెల్లం కూడా కరిగిపోయింది. నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించాను, వేసేసుకుందాము. అయిపోయింది, పరమాన్నం అయిపోయింది. పప్పు కూడా పెట్టేసాను అమ్మ మీద. ఏమ్మా ఒకసారి ఉండే మామూలు పిల్లడు. పెద్దలకు పరమాన్నం రెడీ అయిపోయిందండి. క్షీరాన్నము. యాలకుల ఐటమ్ మర్చిపోయానండి పరమాన్నంలోని. పెద్దలకండి దప్పలం. అంటే అన్ని కాయగూరలు పులుసు పెట్టాలి కదండి ఇవాళ. అంటే మొత్తం కోసేసాను. ఆనపకాయ, గుమ్మడికాయ, కందండి, కంద, వంకాయ, అరటికాయ, చిక్కుడుకాయలు, ములక్కాడ, మొత్తం చిలకడ దుంపలండి. చిలకడ దుంపలు అన్నీ కలిసి పులుసు పెట్టాలి కదండి. ఇందులో వేసేసుకుందాము. పచ్చిమిర్చి మొత్తం అన్నీనండి. ఉల్లిపాయలు, ఉప్పు అండి. పులుసు ఉడకబెట్టుకోనండి. పులుసు అప్పుడు పోపు పెట్టుకోవాలి. సరిపడా ఉప్పు, అలాగే పసుపు, కారం అండి. ఇవన్నీ బాగా ఉడకబెట్టేసుకోవాలి. కారం
ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలండి. వీటితో పాటు పులుసుతో పాటు ముక్కలు ఉడకాలి. చింతపండు పులుసు చిక్కగా వేస్తున్నాను నేను. మా చెట్టు ములక్కాళ్ళండి, కోసేమో పండగని 4 కాళ్ళ ముక్కలు చూడండి ఎన్నైనాయో. పొయ్యి అంటించానండి, పొయ్యి మీద పెట్టాను. ఇవన్నీ దగ్గరగా అయిపోవాలి, పచ్చడిలాగా బాగా గుజ్జుగాని. ఉడకబెట్టేసుకుందాము. అలాగే వంకాయ, ములక్కాడ, చిక్కుడుకాయ కూర కూడా వండుతున్నానండి. వీడియోలో ఏం తీయలేదు. పులుసు ఉడుకుతుందండి. దప్పలం బియ్యం పిండి కూడా వేయచ్చు, కానీ నేను వేయట్లేదండి. కొంచెం బియ్యం పిండి వాటర్లో కలిపి పులుసులో వేసుకుంటే ఇంకా చిక్కబడుతుంది. నేను వేయట్లేదు. బెల్లం అండి, బెల్లం వేసుకోవాలి. అయిపోయిందండి పులుసు దప్పలం. ఇది పక్క పొయ్యి మీద పెట్టేసుకొని పోపెట్టుకుందాము. పక్క పొయ్యి మీద పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి. కొత్తిమీర వేసుకుందాం కొంచెం. ఆ వేడికి మగ్గిపోద్ది. ఈ లోపల పోపులు వేపుకుందామండి. ఆయిల్ వేడవింది. ఎల్లుల్లిపాయలు వేసుకుందాము. కరివేపాకు, పోపులండి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వేగినాయండి పోపులు. ఇప్పుడు ఎండుమిర్చి చేసుకుందాము. పోపులు వేగినాయి. ఇంగువండి కొంచెం. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పోపు పెట్టేసానండి. అన్నీ మూత పెట్టేసుకోవాలి, స్మెల్ బయటకు వెళ్ళకుండానే. పెద్ద పండుగ రోజు పెద్దలకి ఎట్టే దప్పలం రెడీ అయిపోయిందండి. గారెలు వేద్దామని అండి పొయ్యి మీద ఆయిల్ పెట్టాను. అంటే మినపప్పు నానబెడదాం, ఆడతాం, అది వీడియో తీయలేదండి. ఇంకా డైరెక్ట్ ఇంకా గారెలు వేసేద్దామని పొయ్యి వెలిగించుకుందాము. పాకానికి ఆయిల్ పెట్టాను, గారెలకి ఆయిల్ పెట్టాను కదండి. పక్క పొయ్యి మీద బెల్లం పెట్టాను. అంటే పాకం గాలి పెట్టాలి పెద్దలకి, అందుకోసం పొయ్యి అంటించేసాను. యాలకులు వేసేసుకుందామండి ఇందులోని. పాకం రావాలి, మరగాలి. గారెల పిండి ఆడేసానండి. ఇది మామూలు గారెలకి. చప్పటి గారెలండి. ముందు చప్పటి గారెలు వేస్తున్నాము. ఈ పిండి అంతా ఇలాగే వేసేసుకుందాం గారెలు.
అయిపోయినాయండి గారెలు. ఒక వాయ తీసేసుకుందాము ఒక గిన్నెలోకి. ఈ పిండి అంతా కూడా ఇలాగే వేసేసుకుందాము. చప్పటి గారెలు ముందు. మామూలు గారెలు అయిపోయినాయండి. ఇప్పుడు పాకం గారెలకి పాకం పెట్టానని చెప్పాను కదా. ఇప్పుడు ఇందులో గారెలు వేసుకుందాము. చప్పటి గారెలు రెడీ అయిపోయినాయండి. పాకం గారెలండి. పాకంలోకి అంటే కొంచెం చిన్న సైజు వేసాము. పొయ్యి మీద పాకం మరుగుతుంది కదండి. ఇప్పుడు అవి వేసేసుకోవాలి. గారెలు వేడి మీదే వేసుకోవాలి. పాకం వేడిగా ఉండాలి, గారెలు వేడిగా ఉండాలి. అలా అయితే బాగా పీల్చుతుంది, స్వీట్ లాగా ఉంటుందండి.